ప్రజలను జాగృతపరిచిన గొప్ప సాహిత్యకారుడు సురవరం ప్రతాపరెడ్డి అని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. 119వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కవిత. గోల్కొండ పత్రిక స్థాపించి తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తూ రాచరికంపై సురవరం పోరాడారన్నారు. అదేవిధంగా టీడీపీ మహానాడు సినిమా సెట్టింగులు డ్యాన్సులతో నడుస్తోందని కవిత విమర్శించారు. హైదరాబాద్ను అభివృద్ధి చేశారో, ఆ పేరుతో ఇక్కడి భూములను అమ్ముకున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసునని ఆమె తెలిపారు. చంద్రబాబుకు దమ్ముంటే హైదరాబాద్ డెవలప్మెంట్పై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అరాచకమైనటువంటి రాజరిక పాలనలో నలిగిపోతున్నటువంటి ప్రజలను ఇంకొక పక్క తెలుగు భాష పేరుతోని అవహేళన చేస్తున్నటువంటి సందర్భంలో, ఆనాడు కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉన్నటువంటి సందర్భంలో అతి కష్టం మీద పత్రికను నడుపుతూ మన తెలంగాణ ప్రజల యొక్క గౌరవాన్ని, మన తెలంగాణలో ఉన్నటువంటి సాహితీ వైభవాన్ని మొత్తానికి జాతి మొత్తానికి కూడా చాటి ప్రజలందరినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చినటువంటి వైతాళికులలో మరి సురవరం ప్రతాపరెడ్డి గారు ఉంటారు. కాబట్టి వారిని జాతి ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. తెలుగు యూనివర్సిటీ ఏదైతే విడిపోతుందో, విడిపోయిన తర్వాత దానిని సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాలనేటటువంటి ఉద్దేశాన్ని, అంశాన్ని ఇదివరకే ప్రస్తావన చేయడం జరిగింది. ఉద్యమ కాలంలో కూడా మనం అనుకున్నటువంటి అంశమే. ఒక్కసారి తెలుగు యూనివర్సిటీ విభజన జరిగిన తర్వాత అధికారికంగా దాన్ని ప్రకటించడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను.